సునియో చాలా అద్భుతం. నీ దగ్గర అన్ని రకాల కార్లు ఉన్నాయి. పైగా ఇది లేటెస్ట్ మోడల్ కూడా. అంతేకాకుండా కొత్త గేమ్లున్నాయి. నువ్వు అదృష్టవంతుడివి. విషయం ఏమిటంటే మార్కెట్ కి కొత్తగా ఏ బొమ్మ వచ్చినా గానీ మా నాన్న లేకపోతే అమ్మ మా అన్నయ్య సునేకిచ్చి ఎవరు ఒకరు కొని పెడతారు. నువ్వు అదృష్టవంతుడివి. నేను ఇన్ని వద్దని ఎప్పుడు అంటూ ఉంటాను, కానీ వాళ్లే బలవంతంగా ఇది కొని పెడతారు. ఎందుకంటే నేను ఎంతో మంచివాణ్ణి అంటారు. అది సరే గాని సునియో, నువ్వింకా ఆ కొత్త ఆర్సీ మోడల్ ని ట్రై చేయలేదు కదా? ఏ? అవును, చేయలేదు. అయితే సరే, నువ్విప్పుడే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చెయ్యి. ఏంటి? నాకొకసారి చూడాలనుంది. ఏం పర్వాలేదు, నేను దాంతో ఆడుకుంటా, నువ్వు చూడు జియాన్. నేను కూడా ఒకసారి ప్రయత్నిస్తాను, సరేనా? కుదరదు నోబితా, నేను నీకు ఇస్తే నువ్వు దాన్ని పాడు చేస్తావు, నేను నీకు ఇవ్వను. వీడెప్పుడు ఇంతే. అయినా ఆ బొమ్మలు అటు ఇటు చెప్పినట్టు తిరుగుతాయి, అందులో గొప్పేముంది? నాకేం అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. తను నిజంగా చాలా అదృష్టవంతుడు. తనకి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. తను చూడ్డానికి బాగుంటాడు, అందుకే ఇవన్నీ దొరుకుతున్నాయి అన్నాడు కదా. అమ్మా, ఏంటది? అమ్మా, నాకు రిమోట్ కంట్రోల్ కార్ కొనిస్తారా? నీకుంట్లో బాగాలేదా? తను నిజంగా చాలా అదృష్టవంతుడు. తనకి ఖరీదైన గేమ్స్ ఇంకా బొమ్మలు అన్ని దొరుకుతున్నాయి. నాకు కూడా అలా ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుందో. ఇది ఇక్కడుంది. నువ్వు వింటున్నావా డోరేమోన్? లేదు, నువ్వు వినడం లేదు. విను, నా మాట విను. డోరేమోన్, కాసేపు నన్ను వదులు, నేను బిజీగా ఉన్నాను. నీ దగ్గర ఏమైనా ఉందా? అందరూ నాకు బహుమతులు ఇచ్చేలాగా గ్యాజెట్ ఏదైనా ఉంటే ఇవ్వు. మిగతా వాళ్ళకి ఇవ్వాలనిపించే గ్యాజెట్. ఇదిగో. ఏమిటిది? గివింగ్ టైం. దీని ఎలా వాడాలి? దాన్ని నీ మెడకి టై లాగా వేసుకో. ఓ, దీన్ని ఉపయోగించి కొత్త కొత్త బొమ్మలు తెప్పించుకుంటాను. ధన్యవాదాలు. నాకు టై కట్టడం అస్సలు రాదు. అంతే అనుకుంటా. నోబితా, ఇదిగో తీసుకో. ఏంటి, డబ్బులా? ధన్యవాదాలు. ఏంటి వేళాకోళంగా ఉందా? పోయిన వారం ఇచ్చాను కదా, మర్చిపోయావా? స్టేషన్ పక్కన ఉన్న కొట్లో స్వీట్ బన్లు తీసుకురా, వెళ్ళు. ఆలస్యం చేయకు, త్వరగా వచ్చేయి. ఏమిటిది? ఇది పనిచేయడం లేదనుకుంటా. ఒక నిమిషం. నేను దీన్ని 1 నిమిషం క్రితమే వేసుకున్నాను. కాసేపు బయట నడుస్తే. నోబితా, ఇది నీకు. ఇదిగో తీసుకో. నేను వెళ్ళొస్తాను. ఇదిగో తీసుకో బాబు, మళ్ళీ తప్పకుండా రా. అరేరే, ఇంత దూరం వచ్చాను, ఒక్కరు రారేంటి? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళకపోతే దొరకదేమో. ఇంటికి నెమ్మదిగా వెళ్తానులే. ఈ లేటెస్ట్ ఆర్సీ మోడల్ పాత దానికంటే బాగా నడుస్తోంది. అవును, నిజమే. అరే, వాళ్ళు సునియో జియాన్లు. వాళ్ళ దగ్గర రిమోట్ కంట్రోల్ కార్ ఉంది. ఇదిగో, దీన్ని తీసుకో నోబితా. యో యో, అరే అరే, ఏంటి, ఏం జరగలేదు. నాకు చాలా ఆకలేస్తోంది. నాకు కూడా జియాన్. ఇవ్వాలి, ఇవ్వాలి, నాకు ఇవ్వాలని ఉంది. మీరిద్దరు ఆకలితో ఉన్నారు కాబట్టి ఇదిగోండి, ఈ స్వీట్ బండ్లు తినండి. ఏంటి, నిజంగానే చెప్తున్నావా? నువ్విస్తున్నావంటే చాలా గొప్ప విషయమే నోబితా, నీకు ధన్యవాదాలు. నాకు స్వీట్ బండ్లు అంటే చాలా ఇష్టం జియాన్. చాలా పెద్దగా ఉన్నాయి. సునియో, జియాన్, ఆ స్వీట్ బండ్లు వెనక్కిచ్చేయండి. సునియో, జియాన్. అరే, నేనెందుకు వాళ్ళకి ఇచ్చాను? ఇంటికి వెళ్తే అమ్మ నన్ను బాగా తిడతారు. పోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను. ఇవ్వాలి, ఇవ్వాలి, నాకు ఇవ్వాలని ఉంది. ఏడవకు, ఇదిగో ఈ షూలు తీసుకో. ధన్యవాదాలు.
అరే ఇప్పుడు నా షూలు ఇచ్చేసానే. అయినా ఈ గ్యాజెట్ జనాలు నాకు గిఫ్ట్లు ఇచ్చేలా చేయడం లేదు, దానికి బదులు నేను వాళ్ళకి ఇచ్చేలాగా చేస్తోంది. అసలు నోబితా ఎందుకని నా దగ్గర నుంచి గివింగ్ టై తీసుకువెళ్ళాడు? ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. రావడం లేదు. ఆ డోరేమోన్ దగ్గరికి వెళ్ళాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అరే నా హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయాను. ఇవ్వాలి నాకు ఇవ్వాలని ఉంది. ఇప్పుడు ఏం చేయను? హ్యాండ్ కర్చీఫ్ లేకుండా ఎలా వెళ్ళను? బొకే తీసుకెళ్లి ఇద్దాం అనుకున్నాను, ఇలా జరిగిపోయింది ఏంటి? ఇలా చూడండి, ఇదిగో ఈ హ్యాండ్ కర్చీఫ్ తీసుకోండి. కానీ కావాల్సినప్పుడు మిగతా వాళ్ళకి సహాయం చెయ్యాలి, కాబట్టి మొహమాట పడకుండా తీసుకోండి. నీకు ధన్యవాదాలు, నీ సాయం నేను మర్చిపోను. ఆమె చాలా అదృష్టవంతురాలు. మిగతా వాళ్ళకి సహాయం చేయడం ఎంత బాగుందో. అరేరే, ఆ కర్చీఫ్ నాకు షిజుకా గిఫ్ట్ గా ఇచ్చింది. నా పేరుని ఆ కర్చీఫ్ మీద కుట్టి నా పుట్టినరోజు అప్పుడు ఇచ్చింది. ఆగండి, దయచేసి ఆ కర్చీఫ్ తిరిగి ఇచ్చేయండి. మీరెక్కడున్నారు? నా కర్చీఫ్ నాకు ఇవ్వండి. సార్ ఎక్కడున్నారు? నన్ను క్షమించు షిజుకా. మళ్ళీనా? చాలా ఆపు, నేనేం చూడలేదు, ఏం వినలేదు. నా బట్టలు తడిచిపోయాయి. ఇవ్వాలి, నాకిప్పుడు ఇవ్వాలని ఉంది. త్వరగా ఇదిగో ఈ బట్టలు వేసుకో. నా కాంటాక్ట్ లెన్స్ పోగొట్టుకున్నాను, ఎక్కడ పడేసానో ఏంటో. ఇలా చూడండి, కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కాబట్టి ఇదిగోండి. ధన్యవాదాలు. ఈ పిల్లాడసలు కొంచెం కూడా మారడు. స్వీట్ బన్లు తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు. ఏ డోరేమాన్, ఇలారా. నోబితా ఇంకా ఎందుకు రాలేదు, నీకేమన్నా తెలుసా? ఏమో తెలీదు, కానీ నాకు కొంచెం దిగులుగా ఉంది. నోబితా, ఇక్కడుండే స్టూడెంట్ కి నేను ఫ్రిడ్జ్ ఇస్తాను. ధన్యవాదాలు. నాకు అందమైన పిల్లి కావాలి. మా ఇద్దరికి పెళ్ళవ్వబోతోంది. మీ ఇద్దరం కలిసి జీవించేలా మాకు ఇల్లు కావాలి. అయితే సరే, ఈ ఇంటిని తీసుకోండి. అరే నోబితా. నోబితా! అసలు ఇంతకీ నీకేమైంది? స్వీట్ బన్లు తెచ్చావా లేదా? నేనిచ్చిన డబ్బులేవి? అదేమిటంటే డోరేమోన్, నేనేం చేశాను? ఇదంతా నువ్వు ఆ గ్యాజెట్ ఇచ్చినందువల్ల జరిగింది. నీ తప్పే. అయినా నువ్వెందుకని నా దగ్గర గ్యాడ్జెట్లు అడుగుతున్నావు చెప్పు? నేనేం చెప్పాను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు డోరేమోన్. ముందు మీరిద్దరూ మాట్లాడడం ఆపుతారా? అలాగే. ఎవరు? మీరే కదా? క్షమించండి, మీరెవరో నాకు తెలీదు. నేనెవరంటే మీ అబ్బాయికి నాకు ఒకసారి సాయం చేశాడు. మిమ్మల్ని ఇంతకు ముందు కలిశాను. నువ్వు నాకు హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చావు, గుర్తుందా? నీ వల్లే నేను తనని సంతోషంగా కలిశాను. నేను తనతో మనసు విప్పి మాట్లాడగలిగాను. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నావు, తెలిసిందా? ఏంటి? దయచేసి మీరు ఇది తీసుకోవాలి. చాలా సంతోషం. ఇవి స్టేషన్ పక్క కొట్లో ఉన్న స్వీట్ బన్లు. మీ కొడుకు మా పిల్లాడికి సాయం చేశాడు. నా కూతురికి కూడా తను సహాయం చేశాడు. మీకు ధన్యవాదాలు, తీసుకోండి. వామ్మో వామ్మో, నీలా అందరికీ సాయం చేయగలిగే ఒక మంచి మనిషిలా మారాలనుకుంటున్నాను. ఇదంతా నిన్ను చూసే నేర్చుకున్నాను. నీకు ధన్యవాదాలు. అలాగే. మీ కొడుకు చాలా మంచివాడు. నోబితా నిన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు. పర్వాలేదు, అంతా సర్దుకుంది. నీకు తినడానికి కూడా స్వీట్స్ ఇచ్చారు.